హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియో చూడబోతున్నాము. ఆడవాళ్ళు ఎంతకాలం భయపడుతూ బ్రతకాలి, ఇదే టాపిక్ అండి. ఏమంటే నేను కొన్ని విషయాలను చూసే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా. నా అంతటా నేను చెప్పేది కాదు. ఎంత చదువుకున్నా, ఎంత మంచి ఉద్యోగం చేసినా కొంతమంది ఆడవాళ్ళకి బాధలు తప్పడం లేదండి. భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఈ కాలంలో ఎవరండి భయపడుతున్నారు? పిల్లలు ధైర్యంగా పెరుగుతున్నారు, ధైర్యంగా అన్నీ ఫేస్ చేస్తున్నారు, ఎవరు భయపడడం లేదని. లేదండి, కొన్ని విషయాలు చూశాను, అందుకే ఇలా టైటిల్ పెట్టాను. నేను చెప్తాను, చూడండి. మీకు సరే అనిపిస్తే, మీరు ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే కింద కమెంట్స్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మంచిగా సపోర్ట్ చేయండి, సరేనా? అలానే హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియో చూద్దాం. ఎంతకాలం ఆడవాళ్ళు భయపడుతూ బ్రతకాలి. ఈ కాలంలో కూడా ఎందుకు ఆడవాళ్ళు భయపడుతున్నారంటే, ఒక అమ్మాయి అండి, ఆ అమ్మాయి బాగా చదువుకున్న తర్వాత మంచి జాబ్ వచ్చింది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తనకి అన్ని విధాలుగా ధైర్యం చెప్పి పెంచుతారు. దేనికి భయపడకూడదు, ఏదున్నా మాకొచ్చి, బయట ఏదన్నా జరిగిన విషయాలు మాకొచ్చి చెప్పాలి, దాచిపెట్టకూడదు, అప్పుడే మేము ఏదన్నా ఉన్నా కూడా ప్రాబ్లం సాల్వ్ చేయగలం అని చెప్పి అన్నీ చెప్పి పెంచుతారండి. ఆ అమ్మాయి కూడా అలానే ఉంటుంది. ఒక స్టేజ్లో ఏమవుతుందంటే, ఈ అమ్మాయికి ఒక మంచి జాబ్ దొరికింది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదన్నమాట. చాలామందికి బాస్ అనుకోండి, బాస్గా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే, ఢిల్లీ నుంచి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వస్తుందన్నమాట ఆ అమ్మాయి అన్న ప్లేస్కి. నైట్ టైంలో వస్తుంది, 11 o'clockకి అలా ఫ్లైట్ వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఈ అమ్మాయి కార్ తీసుకొని ఒక 9:30గా బయలుదేరిద్ది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని చెప్తారు. పేరెంట్సే చెప్పిస్తారు అన్నీ. నువ్వు ధైర్యంగా ఉండాలి, అన్నీ ఇండిపెండెంట్గా బ్రతకడం నేర్చుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, అన్నీ చెప్పిస్తారు. అయితే నైట్ టైం కారు దిగగానే అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఒంటరిగా అంటే, ఇలా నేను చెప్పాను కదా ముందుగానే, ఫ్రెండ్ వస్తుందని మన ఇంటికి, తన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా ఎయిర్పోర్ట్కి అనిద్ది. ఏంటి ఈ టైంలో ఎయిర్పోర్ట్కు ఒక్కదాని కారు తీసుకొని వెళ్తున్నావు, అవన్నీ అలో చెయ్యమనగానే అమ్మాయి షాక్ అయిపోతుంది. ఏమ్మా, నేను ఒక పెద్ద కంపెనీనే రన్ చేస్తున్నా, ఇంతమంది ఎంప్లాయీస్కి బాస్గా ఉన్నాను, ఇప్పుడు వచ్చి నన్ను ఒంటరిగా వెళ్ళకూడదు అంటున్నావే, చిన్నప్పటి నుంచి నాకు అన్నీ చెప్పి పెంచారు, ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే ఏమైద్ది అంటారు. నువ్వు వెళ్ళే టైం సరైన టైం కాదమ్మా, 11 o'clock టైంలో మీరిద్దరూ రాకూడదు, అది కొంచెం దూరంగా ఉంది, ప్లేస్ కూడా సరిగ్గా ఉండదు, అందుకని నాకు పంపించడం ఇష్టం లేదని చెప్తారనమాట. ఏమ్మా ఈ కాలంలో ఇలా చెప్తున్నావు, 9:30కి బయటకు వెళ్తే ఏం భయం ఉంటుంది, ఇద్దరు ఉన్నాం కదా తోడుగా వచ్చేస్తాము, 11 o'clock అందరు తిరుగుతూ ఉంటారమ్మా, భయం లేదంటే లేదు, పంపించమంటే పంపించం అంటారు. అమ్మాయికి ఒకలాగైంది. కావాలంటే తోడుకి నాన్నని తీసుకెళ్ళి, లేకపోతే అన్నయ్యనన్నా తీసుకెళ్ళి, అంతేకాని నిన్నొక్కదాన్ని నేను పంపించనంట. అప్పుడు ఎన్ని రోజులు ఎంత ధైర్యం చెప్పించావు అని అడిగిద్ది అమ్మాయి. ఎంత ధైర్యం చెప్పినా, ఎన్ని చేసినా కూడా కొన్ని సమయాలు తల్లిదండ్రులుగా మాకు భయం ఉంటుందమ్మా. నీకు ధైర్యం చెప్పి పెంచాము కరెక్టే, ఉన్న మా భయం మాకుంటుంది. అమ్మో ఆడపిల్ల మగపిల్లవాడని వ్యత్యాసం చూడకండి, డిఫరెన్స్ చూడకండి, అందరూ ఒకటే అని చెప్పొచ్చు. కానీ ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది కొంచెం ఊరు బయట ఎక్కడో ఉంది ఎయిర్పోర్టు, వచ్చేటప్పుడు భయమే. సిటీ లోపలన్నా కూడా కొంచెం అందరు తిరుగుతూ ఉంటారు, భయం లేదు. 11 o'clockకి ఊరు బయట ఉంది, వద్దమ్మా ఇప్పుడు ఏమేమో జరుగుతుంది, అందుకని నాకు భయం, ఇన్ని రోజులు జాగ్రత్తగా పెంచుకున్నాము, రిస్క్ తీసుకోవడం మాకు ఇష్టం లేదంటారు. ఎంత చెప్పినా కూడా ఒప్పుకోరు అనమాట. అప్పుడు వాళ్ళ అన్నయ్యని పంపిస్తారు. వాళ్ళ అన్నయ్య అంటాడు, వద్దంటే విను, ఎందుకు చెప్తున్నాం విను, ఏమేమో జరుగుతున్నాయి బయట, నువ్వు ధైర్యవంతురాలివే, ఉన్నా కూడా ఒక 10 మంది వస్తే నీ వల్ల ఏం చెయ్యలేవు కదా, అందుకని నేను వస్తానని చెప్పి వాళ్ళ అన్నయ్య వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మాయిని తీసుకొస్తారు. ఇక్కడ భయపడుతున్నారా లేదా? ఎంత చదువుకున్నా ఈ కాలంలో అన్నీ మారిపోయినాయి. ఎంత మారినా కాలం, ఎంత చదువుకున్నా, నువ్వు ఎంత మంచి ఉద్యోగం చేసినా కూడా అక్కడ తల్లిదండ్రులు భయపడుతున్నారా? భయపడుతున్నారు. ఇంకా ఎలా భయపడుతూ ఆడవాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయి తను ధైర్యంగా ఉన్నా కూడా పేరెంట్స్ కోసమన్నా భయపడాల్సి వస్తుంది.
పేరెంట్స్ ఎందుకు భయపడుతున్నారు? ఆడపిల్లని ఒంటరిగా పంపించకూడదు, రోజులు బాగాలేదని. అప్పుడు ఈ ఆడపిల్ల విషయం దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు కదా! పంపించాలా? అయ్యో వద్దు, రిస్క్ తీసుకోవద్దు అని భయపడుతున్నారు. ఎంత ధైర్యంగా ఉన్నా కూడా భయపడుతున్నారు కదా! ఇలానే ఇంకొక విషయం ఏమంటే, ఒక ఆడపిల్ల బాగా చదువుకుంటుంది, మంచి జాబ్ చేస్తుంది, లక్షల్లో సంపాదిస్తుంది. ఉన్నా కూడా కొన్ని చోట్ల ఈ అమ్మాయి ఇంత సంపాదించేటప్పుడు సరే 1,00,000 సంపాదిస్తుంది అనుకోండి, 1,00,000 సంపాదిస్తుంది. అప్పుడు కూడా ఎందుకు భయపడుతూ బ్రతకాలి? ఎందుకు బ్రతకాలంటే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసేసారండి, ఒక ఇంటికి పంపించారు. ఆ అబ్బాయి కూడా సంపాదిస్తున్నాడు. ఏమైందంటే ఇక్కడ కొన్ని ఇళ్లలో చూసారనుకోండి, ఈ వచ్చే శాలరీనన్నీ హస్బెండ్ తీసేసుకుంటున్నాడు. హస్బెండ్ తీసుకొని ఖర్చు పెడుతున్నాడా లేదా అది మరొక విషయం. ఈ అమ్మాయికి అక్కడ ఫ్రీడమ్ లేదు. అమ్మ శాలరీ వచ్చిందా తీసుకురా, లేకపోతే నా అకౌంట్లో మార్చేసావా లేదా, మార్చేసా, నీకేమన్నా అవసరం ఉంటే ఎప్పుడన్నా అడుగునాను, అడిగి తీసుకో, రోజు నీ ట్రావెల్కి కావాల్సింది అది ఇదని నేను ఇచ్చేస్తా, రోజు ఇచ్చేస్తాడు ఇందా పెట్టుకొని, ఇంకేమైనా కావాలనిపిస్తే కొనుక్కోవాలనిపిస్తే నన్ను అడుగు, అయితే మొత్తం శాలరీ వచ్చి నా అకౌంట్లో పడి. తిను తల్లిదండ్రులు కష్టపడి పెంచి చదివించి ఆ అమ్మాయికి ఒక మంచి జాబ్ వచ్చేలా చేసి పెళ్లి చేసి పంపిస్తే ఆ అమ్మాయి తన డబ్బులను అనుభవించడానికి లేదు. వెయ్యలేదు అనుకోండి, అక్కడ ఒక ప్రళయం వస్తుంది. ఏంటి డబ్బులు వెయ్యవా, నా అకౌంట్కి మార్చవా, నీ ఇష్టమా, నువ్వు సంపాదిస్తున్నావని పొగరా, ఇది ఒక మాట యూజ్ చేస్తారంటే అంటే యూజ్ చేస్తారు. ఏమంటే సీన్ వేస్తున్నావా అని. ఇవ్వనండి నాకు కావాలి కొన్ని ఖర్చులు అంటే ఓవర్గా సీన్ అయ్యక, ఏంటి నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నానని సీన్ వేస్తున్నావా, ఇలా చేస్తారు హర్ట్ చేసేలాగా. ఇంకా అక్కడ గొడవలు వచ్చిద్ది అనమాట. ఇంక ఈ గొడవలన్నీ ఎందుకని అమ్మాయి సరే అని వేసేస్తుంది, వాళ్ళ అకౌంట్లో వేసేస్తుంది. ఇంకా కొన్ని సమయాలు కొన్ని ఇళ్లలో చూసారంటే అత్తగారికి ఇవ్వాలి, ఇది హస్బెండ్కి ఇచ్చినా కూడా ఓకే, కావాలన్నప్పుడు నాకు ఇవ్వండి ఈ ఖర్చులు ఉన్నాయి అని మనం గట్టిగా మాట్లాడి తీసుకోవచ్చు మనకు కావాల్సినవి. అత్తగారికి ఇవ్వడం ఏంటి చెప్పండి, అందరు తెలిసి హస్బెండ్ అత్తగారికి ఇవ్వాలంట, ఈ అమ్మాయి అత్తగారి చేతిలో పెట్టాలంట. అయితే ఈ అమ్మాయికి ట్రావెల్ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా, దానికన్నీ డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడ తెచ్చి వెళ్తుంది? నైట్ షిఫ్ట్లని డే షిఫ్ట్లని అన్నీ చేస్తాం, చేసి కష్టపడి నైట్ షిఫ్ట్లో నిద్రపోకుండా అంత దూరం వెళ్ళి కష్టపడి పని చేస్తే ఒక నెలంతా కష్టపడిన డబ్బులన్నీ అత్తగారి చేతిలో పెట్టాలంటే ఎవరన్నా పెడతారా చెప్పండి? ఇలా జరుగుతున్నాయి కొన్ని చోట్ల, అందుకే చెప్తున్నాను అత్తగారి చేతిలో పెట్టాలి. 1వ తారీఖు రాగానే ఎక్కడ శాలరీస్ తెచ్చారా తీసుకొచ్చి ఇవ్వండి, ఇవ్వాలి, ఇవ్వకపోతే గయ్యాళి గంప అనమాట, పైన పడుతుంది, గొడవలు వస్తాయి. ఏంటి ఇవ్వనంటున్నా, అమ్మగారింటికి పంపించాలని చూస్తున్నావు అన్నీ నాకు ఇవ్వకుండా, నాకు తెలిసి నీ ప్లాన్ ఏంటని, కొంచెం పెట్టుకొని మొత్తం అక్కడ పంపించాలని చూస్తున్నావా అని అడుగుతున్నారు. ఏమి అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం పంపిస్తే తప్పు లేదు, కష్టపడి మనీని ఖర్చు పెట్టి చదివించి నానా కష్టాలు పడి చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఏబిసిడీలు అన్నీ నేర్పించి చదవడం నేర్పించి స్కూల్ చుట్టూతా తిరిగి రోజు వెళ్ళడం తీసుకురావడం పంపించడం, ట్యూషన్లకు పంపించడం, లేకపోతే ట్యూషన్ వీళ్ళే చెప్పియడం, కూర్చొని కష్టపడి పెంచారనమాట. కాలేజ్ అయిపోయే వరకు తిరుగుతూనే ఉన్నారు ఆ అమ్మాయితో. ఎందుకంటే సేఫ్టీ కోసం అన్నీ చదివించి ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివించి ఉద్యోగం రాగానే పెళ్లి చేసేస్తారు. ఆడపిల్లల్ని ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు, బాగాలేదని చేస్తారు. అప్పటి నుంచి మొత్తం వాళ్ళకే, వీళ్ళకేమి ఇవ్వలేదు. ఒకవేళ 1 ఇయర్ 2 ఇయర్ ఇంట్లో ఉన్నా కూడా ఆ డబ్బు వాళ్ళు తీసుకోకుండా అమ్మాయి పేరులో బ్యాంకులో వేస్తూ ఉన్నారు, దేనికన్నా యూజ్ అవుతుందని. వీళ్ళు తీసుకుంది లేదు, తిన్నది ఏమీ లేదు, అంత లక్షలు లక్షలు ఖర్చు పెట్టి. ఆవిడ చెప్తుంది అమ్మగారింటికి ఇవ్వాలని, ఇస్తే ఏమైంది, కొంచెం మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళే కదా. ఈరోజు ఈ అమ్మాయి ఇలాంటి మంచి ఉన్న స్థితిలో ఉందంటే కారణం ఎవరు? పేరెంట్సే కదా, వాళ్ళంత ఖర్చు పెట్టబట్టే కదా, చూసుకొని చదివించి మంచిగా పెంచబట్టే కదా ఈరోజు ఈ స్థితిలో ఉంది. ఇస్తే ఏమి కొంచెం ఇవ్వాలని చూస్తున్నామంటే ఇస్తే ఏం తప్పులేదు, ఇవ్వచ్చు, అలా అనమాట బాధపడేలాగా. సరే నా ఖర్చులకి ఇవ్వమనండి, మొత్తం తీసేసి పెట్టుకుంది, నాకు ట్రావెల్ ఖర్చులు ఉన్నాయి, ఇంకేమన్నా మధ్య మధ్యలో ఖర్చులు వస్తాయి, నాకు కొంచెం ఇవ్వండి అంటే ఈ అబ్బాయి అమ్మో మా అమ్మని అడగాల, నాకు చాలా భయం, పోట్లాడుతుంది, అప్పుడు మీరు ఇస్తారంటే నా దగ్గర కూడా లేదే. అప్పుడు వెళ్ళి ఒకరోజు అడుగుతున్నాడు, అమ్మ అంత కష్టపడి సంపాదిస్తుంది, ధైర్యం తెచ్చుకొని సంపాదిస్తుంది కదా, కొంచెం ఇవ్వమ్మ, అమ్మాయికి 1,00,000 రూపాయలు ఇచ్చింది, అందులో ఒక 20,000 పెట్టుకోమని ఇవ్వు, 80,000 తీసుకో అంటే ఏంటి 20,000 ఇవ్వాలా, ఎందుకు 20,000, అట్లా ఏం ఖర్చులు పెడుతుందని ఒకటే గొడవ. ఇట్లా మనం ఎంత సంపాదించినా
కొన్నిసార్లు హస్బెండ్‌కి భయపడాలి. కొన్నిసార్లు అత్తగారికి భయపడాలి. ఇలా భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతూ ఉంటాం చెప్పండి మనం అన్నిటికి భయపడుతూ. లేదనుకోండి ఇష్టానికి తిడుతూ ఉంటారు. ఉంది. అమ్మోళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఏదమ్మా నీ డబ్బంతా? నా అకౌంట్‌లో ఉందండి. నాకేమో నీ మీద నమ్మకం లేదే. మీ అమ్మోళ్ళ ఇంటికి పంపిస్తున్నావు అనుకుంటున్నా. ఏది చూపించు. నేను చెక్ జేస్తాను. ఎవరి శాలరీని ఎవరు చెక్ జేస్తారు? ఇలా అడిగామనుకోండి ఇంకా ఆ లైఫ్ బాగోదు. ఫ్యామిలీ లైఫ్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ వచ్చి మంచిగా కొనసాగదనమాట. ఇలాన్ని మనం అడిగామంటే. మనల్ని చెడ్డోళ్ళని చేసేస్తారు. డబ్బులుందని చెప్పి సంపాదిస్తుందని అస్సలు చెప్పిన మాట వినడం లేదు అని చెప్పేసి ఒకటికి 10 చేసి చెప్తూ ఉంటారు. ఇలా ఆడపిల్ల కొంతమంది ఉన్నారు ధైర్యం చేసి స్టార్టింగ్‌లోనే అడగాలనమాట. ఇలా వస్తది నాకింత శాలరీ. మీకెంత శాలరీ వస్తది? ఇంత వస్తది. నేను ఏంటి మీకివ్వాలా? లేతే నేనే పెట్టుకోవచ్చా? లేదమ్మా అన్నీ నాకే ఇవ్వాలి. లేకపోతే మా అమ్మకే ఇవ్వాలి. అంటే అవన్నీ కుదరవండి. మొత్తం అన్నీ మీకివ్వం. ఏమన్నా ఖర్చులు ఇంటి ఖర్చులకి చెరిసగం వేసుకొని షేర్ చేసుకుందాం. మీరు ఒక 20,000 నేను ఒక 20,000. మిగిలింది మీ అకౌంట్‌లో పెట్టుకొని లేకపోతే నా అకౌంట్‌లో పెట్టుకుంటా. లేకపోతే ఇద్దరం సేవింగ్స్ చేద్దాం. ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో వేసుకుందాం. ఏదన్నా కొనుక్కుందాం అని ఇలా అన్నీ మాట్లాడి అన్ని కండిషన్స్ తెలుసుకోవాలి. కొంతమంది ఏమీ మాట్లాడకుండా అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, బాగున్నాడు, మంచి ఫ్యామిలీ అని ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఈ గొడవలన్నీ వస్తాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే మ్యారేజ్‌కి ముందే ఈ కండిషన్స్ అన్నీ ఓకేనా? మొత్తం శాలరీ అన్నీ నేను ఇవ్వను. ఇంతే ఇస్తాను. అలానే నేను వేస్ట్ ఖర్చు పెట్టను. ఇవన్నీ మన కోసమే సేవింగ్సే ఇవన్నీ. మీరేం భయపడకండి. ఇలా అన్ని కండిషన్స్ మాట్లాడుకోండి. మాట్లాడుకోకుండా వెళ్ళిపోయి ఎన్ని బాధలు పడాలంటే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఇలా ఆడవాళ్ళు ఎంత చదువుకొని, ఎంత సంపాదించి, ఎంత మోడర్న్‌గా ఉన్నా కూడా అందరూ అడుగుతున్నారు. ఈ అమ్మాయి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇదిగా ఉంటదే. ఈ అమ్మాయి ఎంత భయపడుతుంది అత్తగారింటికెళ్ళి. మేము వేరేలాగా అనుకున్నామే. ఆ పిల్లలు చూడండి మెత్తగా అలా ఉండేవాళ్ళు. ఈరోజు అత్తగారింట్లో ధైర్యంగా బతుకుతున్నారు. ఈ అమ్మాయి ధైర్యంగా ఉండే అమ్మాయి ఎందుకు ఇలా అయిపోయింది అని ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఉండేవాళ్ళు అలా అవుతారు, అలా ఉండేవాళ్ళు ఇలా అవుతారు. ఎదురు తిరిగి మాట్లాడితే గొడవలు. వెళ్ళిపో ఇవన్నీ చెబుతారు. పేరెంట్స్ అమ్మ కొంచెం ఓపిక చేసుకోమ్మా, ఎదురు చెప్పకమ్మా, ఎట్టకొట్ట అడ్జస్ట్ చేసుకోమ్మా అనే చెప్తారు. ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? మా అమ్మాయి వచ్చి అడగరు అనమాట. ఇలా పోతా ఉంది. ఇట్లా సమాజంలో ఎన్నో జరుగుతున్నాయండి. ఆడవాళ్ళు ఇంకా భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నారు. ఇలా ఎంతకాలం మనం భయపడుతూ అందరికీ బ్రతకాలి చెప్పండి. అప్పుడు ఏం చేయాలి మనం? ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఏదైనా సరే పెళ్ళికి ముందే అన్నీ డిసైడ్ చేసుకోవాలి. ఇదొక మ్యారేజ్ లైఫ్‌లోనే వస్తుందంటే లేదు. కొన్ని చోట్ల ఆఫీస్‌కి వెళ్ళే చోట లేడీస్‌కి భద్రత అనేది లేదండి. మంచి ఉద్యోగమే చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అక్కడ ఎంతమంది వీళ్ళని ఏడిపిస్తూ ఉంటారు కదా! అందరితో మనం పోట్లాడగలమా? ఒకళ్ళతో ఇద్దరితో పోట్లాడగలం. అందరితో పోట్లాడాలంటే మన వల్ల అయిద్దా? ఇలా ఎక్కడికెళ్ళినా ఒక భద్రత లేదు. అమ్మో! అక్కడ వాళ్ళుంటారు. అటువైపు మనం వెళ్ళకూడదు. మంచోళ్ళు కాదు. ఇటువైపు నుంచి వెళ్దాం. అంటే అక్కడ నువ్వు భయపడుతున్నట్లే కదా! ఇలా భయపడుతూ, భయపడుతూ ప్రతి నిమిషం ఆడవాళ్ళు వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారని అనిపిస్తదండి. ఎవరైనా సరే ఓవర్‌గా భయపడకండి. ధైర్యం చేసి మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి భయపడ్డారంటే అది యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు బాగోలేదు. మామూలుగా సిటీ లోపలంటే ఎప్పుడైనా ఎయిర్‌పోర్ట్ కొంచెం దూరంగా ఉంటది. కొన్ని ఎయిర్‌పోర్ట్స్ వచ్చి సిటీ లోపలే ఉంటాయి. ఇప్పుడు చెన్నై తీసుకున్నారనుకోండి మీనంబాకం. సిటీ లోపలే ఉంటది. భయం పడక్కర్లా. కొన్ని చూస్తే ఇంటీరియర్‌గా ఉంటాయి. ఎక్కడో దూరంగా. అలాంటి చోటకి ఔటర్ స్కర్ట్స్‌లో ఉంటాయి ఎయిర్‌పోర్ట్. అలాంటి చోటకెళ్ళేటప్పుడు ఏ పేరెంట్స్ అయినా భయపడతారు కదా! అది మనం యాక్సెప్ట్ చేయాలక్కడ. మన సేఫ్టీ ముఖ్యం. సరేనా? నేను ధైర్యశాలి, నేను వెళ్తానని పేరెంట్స్‌ని ఎదిరించి వెళ్ళకూడదు. వాళ్ళు చెప్తున్నారంటే మన మంచి కోసమే. అక్కడ మనం వినాల్సిందే. ఇక్కడొచ్చి అత్తగారింటికొచ్చి ఇయన్నీ భయపడుతూ ఉంటే లాభం లేదండి. అందుకని ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకోండి. అలా తీసుకోవాలంటే పెళ్ళికి ముందే మాట్లాడి తీసుకోండి. ఇదే ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయండి. తీసుకొస్తా మీ ముందుకి. మీరేం చేయాలి? నాకు సపోర్ట్ చేయండి మంచిగా. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మన వీడియోస్ గురించి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.